ఏమీ చేయనటువంటినప్పటికీ కూడా, ఏమీ అన్యాయం చేయనప్పటికీ కూడా మా పైన మాత్రం బ్రహ్మాండంగా బురద జల్లటంలో ప్రభుత్వం మాత్రము బ్రహ్మాండంగా చేసింది అధ్యక్ష. ఎక్కడ చూసినా దీక్షలు. ఇవాళ బ్లాక్ డే అని చెప్పి నల్ల డ్రెస్సులు వేసుకుని ఏదో అన్యాయం చేసేశారని చెప్పి చేయటం అనేది న్యాయం కాదు అధ్యక్ష. ఇది సరి అయిన విధానం కాదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇంకొక ఫైనల్ కన్క్లూజన్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా వినాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా కట్టుబడి ఉంటుంది, ఏమాత్రము సందేహం లేదు. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు అధ్యక్ష. 350 కోట్ల రూపాయలు ఇవ్వలేదని మీరు టెక్నికల్ గా అన్ని ఇచ్చి ఉంటే నన్ను పంపమనండి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని నన్ను పంపమనండి, నేను వెళ్లి తీసుకొస్తాను. ఐ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ద 350 crores బికాజ్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే మేము ఉన్నాం తప్ప పాలిటిక్స్ గురించి మాత్రం కాదని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకున్నాం అధ్యక్ష. ఇంకా చట్టంలో లేనటువంటి కూడా ఇంకా 2 minutes చట్టంలో లేనటువంటి కూడా అధ్యక్ష మనకిచ్చింది నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ నార్కోటిక్స్. అది ఎక్కడ చట్టంలో లేదే, అయినప్పటికీ ఇవ్వడం జరిగింది కదా అధ్యక్ష. అట్లాగే NIOT నెల్లూరుకు వచ్చింది కదా అధ్యక్ష, చట్టంలో లేదు అధ్యక్ష. అది కాకుండా కూడా అధ్యక్ష NCERT రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవన్నీ కూడా చట్టంలో లేదు కదా అధ్యక్ష. MSME టెక్నాలజీ సెంటర్ ఒకటి ఇవ్వడం జరిగింది, కామధేను బ్రీడింగ్ సెంటర్ ఒకటి ఇవ్వడం జరిగింది అధ్యక్ష, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా సిగ్గుపడలేదు, మీకు సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరి కోసం ఇస్తారా? కొత్త రాష్ట్రంలో అన్ని ఇవ్వాలి, ఇంకా ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ఢిల్లీలో ఎవరున్నాయి? ఎవడబ్బా సొమ్మిది? ఏం తమాషా పడుతున్నారు మీరు? తినేవాళ్ళు ఉంటే మీ ఇంటి ప్రకారం మాట్లాడుతున్నా మీరు? ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదా? మీ కామన్ మ్యాన్ ఉండే ఇంట్రెస్ట్ లేదు, మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా, రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు ఈ రాష్ట్రంలో? ఎవరు కొడుకు చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్. కాదండి, ఆవేదన ఉండదండి. కామన్ ఎన్ని ఇచ్చారంటే ఏంటని మీరు ఇచ్చేది? తమిళనాడు ఎన్ని ఇచ్చారయా? గుజరాత్ ఎన్ని ఇచ్చున్నారయా? కంపేర్ చేయి. ఒక కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదులు పెట్టి మేము మాట్లాడుతూ ఉంటే మేము ఇంత కూర్చోవాలి. రోషం లేదు మాకు. మన నిందృష్టి రోషం ఉంటే మాట్లాడాలి. కాకినాడ పోయాలి. ఏం అబ్జెక్షన్ ఇది? ఏం అబ్జెక్షన్ చేస్తాడు? సమాజం నీ అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? మీ అబ్జెక్షన్ డెఫినెట్ చెప్తున్నా, న్యాయం జరిగే పెట్టాం. తిరగనే మమ్మల్ని వినేవాళ్ళు ఉంటే చెవుల్లో పూలు పెడతారండి వీళ్ళు. అధ్యక్ష, ఒక మహిళ అధ్యక్ష, ఒక మహిళ మాట్లాడింది వినాలి. రాజుగారు మీరు వినండి, ఇన్నాక మీరు వెళ్ళండి. రాజుగారు మీరు చెప్పింది ఇన్నాక వెళ్ళండి. మీరు ఒక మాట చెప్పినాక వెళ్ళండి, ఇన్నాక వెళ్ళండి ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్ బి పేషెంట్. మొన్న నేను కాకినాడ పోతే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.